బొంతి శ్రీదేవి వాళ్ళ మదర్ అటాక్ చేసిన అమ్మాయి అయితే ఉంది. అసలు ఎలా అటాక్ జరిగింది? ఎందుకు హాస్టల్ ఖాళీ చేయించాలనుకున్నా తెలుసుకుందాం. నీ పేరమ్మా? అపర్ణ. అప మా అసలు ఏంది? ఏ టైంలో దాడి జరగడం జరిగింది? ఎందుకు దాడి చేశారు నీ మీద? అప్పుడే గత 5 రోజులుగా హాస్టల్ ఖాళీ చేయమని చెప్తున్నారు మాకు. అయితే మేమేం చెప్పామంటే ఆహ్, అక్కడ మా హస్బెండ్ వంట మాస్టర్‌గా చేస్తారు. మేము ఫ్యామిలీతో ఉంటాము అక్కడ. పిల్లలు, నేను అందరూ కలిసి ఉంటాము. 5 రోజులుగా ఖాళీ చేయండి. ఖాళీ చేయకపోతే చంపుతాము. మీ ఓనర్స్‌ని చంపడానికి వెనకాడము మేము అని చెప్తున్నారు. అయితే మేమేం చెప్పామంటే ఇక్కడ మా ఓనర్స్ పెట్టారు మమ్మల్ని. మా ఓనర్స్ చెప్తే మేము ఖాళీ చేస్తాము. మీరెవరో మాకు తెలీదు గదా! మేమెట్లా ఖాళీ చేస్తామని చెప్పాం. చెప్తే మీ ఓనర్స్ బతికుంటే గదా మీ దగ్గరకొచ్చి మాట్లాడడానికి అని చెప్పారు. మేము అవేమి సరే ఈళ్ళు బెదిరిస్తున్నారని అర్థమయ్యి మేము కామ్ అయిపోయాము. కామ్ అయిపోయి మా రూమ్స్‌లో మేము ఉండమని చెప్పారు. అయితే 2 రోజులయిన తర్వాత వాళ్ళు బాబుని లోపలికొస్తున్నాడంట. పార్క్‌కెళ్ళాడు మా బాబు. లోపలికొస్తున్నాడంట. వస్తుంటే ఎవడురా నువ్వు బయటకెళ్ళని ఒక ఆమె సువర్ణ అనే ఆమె బయటకు తోసిందంట. బయటకు తోస్తే ఏడుస్తూ బాబు లోపలికొచ్చి అమ్మ నన్ను బయటకు తోసేస్తున్నారు అని చెప్తే నేను శ్రీదేవి అనే ఆవిడతో మాట్లాడాను. ఏమన్నా కోపం ఉంటే మాతో మాట్లాడండి. పిల్లల్ని మాత్రం ఏమి అనొద్దు అని చెప్పాను. అంటే ఈ ఈ సువర్ణ అనే ఆమె ఏం చెప్పిందంటే సువర్ణ ఎవరు? ఎవరనేది నాకు తెలీదు. వాళ్ళ టీమ్ మొత్తం ఒక 30 మందొచ్చారు మేడం. ఆ 30 మందిలో ఆమె ఒక్కరు. అయితే నేను ఫోన్ పట్టుకొని క్యాజువల్‌గా నేనెళ్తే, నేను ఫోన్‌లో ఏదో రికార్డ్ చేస్తున్నాను. ఆ ఫోను ఫోటోస్ తీస్తున్నాను అని చెప్పేసి నన్ను తిట్టారు. నోటికి బూతులు మనం చెప్పలేమనమాట. అట్లాంటి బూతులు తిట్టారు. అయితే నేనేం రికార్డ్ చేయట్లేదు. కావాలంటే చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. చెప్పి ఫోన్ ఇస్తే ఫోన్ తీసుకొని వాళ్ళు నేను ఫోన్ ఇయ్యనంటున్నారు. నా ఫోన్ ఇయ్యకపోతే నేను దొంగతనం చేశారని చెప్తాను అని చెప్పేసి నేను అన్నాను మేడం. అంటే ఆ ఫోన్ నేలకేసి సువర్ణ అనే ఆమె నేలకేసి కొట్టింది మేడం గారు. పగిలిపోయింది ఆ ఫోను. పగిలిపోయిన తర్వాత ఇంక మాకు అర్థమైపోయింది వీళ్ళు కొట్టడానికి వస్తున్నారని మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంక ఇంట్లోంచి 2 డేస్ వరకు అప్పుడు పోలీసులకి చెప్పాం మేడం గారు. ఇట్లా అంటున్నారు. అసలు ఏ సందర్భంలో దాడి చేయడం జరిగిందమ్మా నీ మీద? అసలు ఎవరు దాడి చేశారు వాళ్ళ ఫ్యామిలీలో? వాళ్ళ ఫ్యామిలీలో శ్రీదేవి గారు, విజయ గారు, సునీత గారు వాళ్ళ ముగ్గురు ఫస్ట్ వచ్చి దాడి చేశారు. ఏంటి ఎట్లా కొట్టారా? కాళ్ళు పెట్టి కింద వేసి తొక్కారు మేడం. ఎవరు నిన్ను తొక్కింది? నన్ను తొక్కింది విజయ్ గారు. ఎవరు విజయ్ ఎవరు? అంటే ఆ హౌస్ ఓనర్ ఆమె. అంటే ఎట్లా బొంతు శ్రీదేవికి ఏమైద్ది? బొంతు శ్రీదేవి గారికి అక్క అవుతారు. ఆమె కింద వేసి తొక్కారు. ఆ తర్వాత సువర్ణ అంట వాళ్ళ టీంలో ఒక ఆమె ఎట్లా మాకు ఐరన్ మంచాలు ఉంటాయి. ఆ మంచాలకేసి బుర్ర పెట్టి కొట్టారు. కొట్టిన తర్వాత వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేదంటే చంపేస్తాము. మేము చంపడానికి ఇక్కడికి ఇదంతా మీ ఓనర్స్ వచ్చేంత వరకు కాదు. మీ ఓనర్స్ వచ్చినా ఏం బ్రతకరు అన్నట్టు చెప్పారు. ఇదంతా అయిన తర్వాత మేము కొట్టిన తర్వాత హాస్పిటల్లోకి వచ్చేసాము. మా పిల్లల్ని అక్కడ వదిలేసాము. పిల్లల్ని అక్కడ వదిలేస్తే పిల్లల్ని కూడా బెదిరించి మీ అమ్మ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్కి నిన్ను కూడా పంపిస్తాము. ఇక్కడ ఉన్న అన్నీ తీసుకొని మీ నాన్న రాకపోయినా మీరు వెళ్ళండి అని చెప్పి పిల్లల్ని చెయ్యి పట్టి బయటకు గంటారంట మేడం గారు. మీరు వంట మనుషులు అక్కడ? మా ఆయన వంట చేస్తారు. మా ఫ్యామిలీ అంతా మా పిల్లలు నేను అందరూ అక్కడే ఉంటాము. 1 year నుంచి అక్కడే ఉంటున్నాము. అసలు సమస్య ఎక్కడొచ్చింది? దాదాపు మీ ఓనర్ శివపార్వతిని బొంతు శ్రీదేవి వాళ్ళ అమ్మ జుట్టు పట్టుకొని లాగడం జరిగింది. సమస్య ఎక్కడొచ్చింది? అసలు ఏంటి? అయితే 3 సంవత్సరాల క్రితం ఆ 2 బిల్డింగ్లు లీజుకి తీసుకున్నారంట. అయితే ఆ లీజుకి తీసుకుని 10 years అగ్రిమెంట్ రాసుకున్నారంట. అయితే 3 years అయిన తర్వాత వాళ్ళు ఖాళీ చేసామని, అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేసి గొడవలు చేస్తున్నారంట. వీళ్ళేమో కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారంట. వీళ్ళు దగ్గర 2 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. అయితే ఆ కోర్టు కూడా వీళ్ళ వైపే జడ్జిమెంట్ ఇచ్చి వీళ్ళని 7 years కంటిన్యూ చేయాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అయితే వాళ్ళకి ఇంకా దొరకట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని అని చెప్పేసి టార్గెట్ చేసుకొని ఏ చిన్న విషయం జరిగినా సరే అక్కడ గొడవలు చేస్తుంది. అక్కడికి మా ఓనర్స్ రాకపోతే మా మీద అటాక్ చేయడం, మమ్మల్ని
ప్రెజర్ చేయడం. అంటే ఇలా అయినా సరే వాళ్ళు వస్తారు అని చెప్పేసి అట్లా చేయడం, పిల్లల్ని కూడా వదలట్లేదు. అయితే గత 4 రోజులుగా ఇది జరుగుతూనే ఉంది. 2 రోజుల క్రితం వాళ్ళు వచ్చిన తర్వాత రోజు మమ్మల్ని వెళ్ళిపోమని బెదిరించారు వాళ్ళు. బెదిరిస్తే మేము వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరు ఉండడానికి వీల్లేదంటే మేము మా ఓనర్స్ వచ్చి చెప్తే వెళ్తాము, వాళ్ళు చెప్తేనే కదా వచ్చాము, వాళ్ళు చెప్తే వెళ్ళిపోతాము, మీరు చెప్తే ఎందుకు వెళ్తాము అని చెప్పేసి అనేసి మేము చెప్పాము. చెప్తే లేదు, మీ ఓనర్స్ బ్రతికుంటే కదా మీరు మీకు వచ్చి చెప్పడానికి. మా ఎవరు అనేది మీ ఓనర్స్ బతుకుంటే కదా అని. శ్రీదేవి అన్నారు. గోతు శ్రీదేవి గారు, మీ ఓనర్ బ్రతికుంటే కదా మేము మీకు వచ్చి చెప్పడానికి, మీ ఓనరే ఉన్నారు, మీరెక్కడ ఉంటారు అని చెప్పేసి అని మేము ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోయాము. అసలు మీకు ఏంటి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి? నడుముకి క్రాక్ వచ్చింది. ఏం తీసుకుని కొట్టారు? కాలుతో తొక్కారండి. కాలుతో తొక్కి చాలా గట్టిగా, ఆమె చాలా లావు ఉన్నారు, ఆమె కాలుతో తొక్కేసరికి ఇంకా నేను పైకి లేవలేకపోయాను. మా హస్బెండ్ ఎత్తుకొని తీసుకొచ్చిన తర్వాత కూడా అంబులెన్స్ ఎక్కనీయలేదు మమ్మల్ని. ఎక్కనీయకుండా రోడ్డు మీద ఆయన అలా ఎత్తుకునే ఉండిపోయారు తప్ప మమ్మల్ని ఎక్కనీయకుండా, మీరు ఎలా ఉంటారు, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి చేశారండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పని చేస్తున్నారు? హాస్టల్ 1.5 సంవత్సరం నుంచి అక్కడే చేస్తున్నాను. మరి సంవత్సరంన్నర నుంచి మీరు పని చేస్తున్నాం అంటున్నారు. ఈ బొంతు శ్రీదేవి ఏం ఆరోపిస్తుంది అంటే అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి హాస్టల్లో అంటారు. అది వాస్తవమైనా? మీరు అక్కడే ఉంటున్నారు కాబట్టి. అలాంటివి ఏమి లేవండి అసలు. అదంతా ఇప్పుడు అందులో మీడియాలో మాట్లాడిన అమ్మాయిలు కూడా మా హాస్టల్ అమ్మాయిలే కాదు అసలు. వాళ్ళు ఎవ్వరు కూడా మా హాస్టల్ అమ్మాయిలు కాదు. మా హాస్టల్ అమ్మాయిలు అందరూ చెప్పేశారు ఏమనంటే, మేము కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి, మాకంతా ఇక్కడ బాగుంది, మేము కంప్లైంట్ ఇయ్యము అని చెప్తే వాళ్ళ మనుషులకి స్కార్ఫులు కట్టించి మాస్కులు పెట్టించి మాట్లాడిస్తున్నారు కదా. కానీ వాళ్ళు అసలు మా హాస్టల్ వాళ్ళే కాదు. ఇంకా వీళ్ళు ఏం చెయ్యలేక ఇట్లా వేరే పుకార్లు పుట్టిస్తున్నారు అంతే సార్, అంతే మేడం గారు. అంతకు మించి మా ఓనర్స్ ఎట్లా అంటే మమ్మల్ని వర్కర్ని కూడా, మీరు బాయ్స్ హాస్టల్లో మొత్తం వాళ్ళకి 6-7 హాస్టల్స్ ఉన్నాయి మేడం, అన్నిటికీ మా హస్బెండ్ ఒక్కరే వంట చేస్తారు. అయితే మాకు బాయ్స్ హాస్టల్లో స్టే ఇవ్వకుండా, మేము అక్కడ మా రూమ్ పెద్దగా ఉంటుంది బాయ్స్ హాస్టల్లో. అయితే రూమ్ పెద్దగా ఉంటుందని అంటే మా మేడం ఏం చెప్పారంటే, రూమ్ పెద్దగా ఉన్న విషయం చూడొద్దమ్మా, బాయ్స్ హాస్టల్ కదా ఇవి, మీరు ఫ్యామిలీస్తో ఉంటున్నారు కదా, గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళిపోండి అక్కడికని చెప్పారు. అలాంటి వాళ్ళు అక్కడ అలా చేస్తారు. వాళ్ళు చేసేది మమ్మల్ని కూడా ఎట్లా అంటే ఫోన్స్ చేసి, మీరు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు కదా, మీరు ఇట్లా 1 గంటకి కాల్ చేస్తాం రండి అని కాల్స్ చేయించారు. మాకు రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి మేడం గారు. ఎట్లా అంటే, మీరు ముగ్గురు, మీ ఎవరైతే అక్కడ ఉన్నారో మీ ముగ్గురు రండి 1 గంటకి, వేరే 2 పంపిస్తాము, నీకోసం నేను వస్తాను అని చెప్పేసి చెప్పడము. ఇంట్లో అంతా ఎట్లా అంటే మీడియాలో అంతా చెప్పడము, ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేసి ఇట్లా అని అందరూ మమ్మల్ని ఎట్లా అంటే ఇట్లా చేస్తున్నారంటే అక్కడ పుకార్లు పుట్టించడం. మొత్తం ఎట్లా అంటే మేడం, మేము బతకడానికి వచ్చాం మేడం ఇక్కడికి. మా పరువు తీసి ఎట్లా ఎవరు చూసినా మా హస్బెండ్ని అడుగుతున్నారంట, మీ వైఫే అంట కదా ఆమె, ఇట్లా చేస్తున్నారంట అని. మాకు ఎంతో అవమానంగా ఉందంటే మేడం, మాకు అట్లాంటివి అసలు బయట తిరగడానికి కూడా భయం వేస్తుంది మేడం గారు, అట్లాంటి మాటలు అంటుంటే వాళ్ళు. మా పిల్లల్ని కూడా మీరు ఉంటే మీ అమ్మ పొజిషన్కి వెళ్తారు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నా ఫోను తీసేసుకున్నారు మేడం గారు, వీడియోలు ఫొటోస్ తీస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళ వైపు న్యాయం ఉన్నప్పుడు వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ తీస్తే నష్టమేముంది, వాళ్ళ వైపు న్యాయం ఉందని చెప్తున్నారు కదా, మరి మా ఫోన్ లాక్కుని మా దగ్గర వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీస్తే తప్పేముంది, వాళ్ళ వైపే కదా ఉన్నట్టప్పుడు. ఇంకా నాది గోల్డ్ చైన్ ఉంటుంది మేడం గారు, నల్ల పూసలు ఉంటాయి. నేను మేకప్ ఆర్టిస్ట్ని, ఎక్కడికైనా వెళ్ళినా నేను ప్రొఫెషన్గా కనిపించాలని చెప్పేసి నేను కొంచెం అట్లా ఉంటాను మేడం గారు. నా చైన్ ఎవరైతే సువర్ణ అనే ఆమె ఉందో ఆమె డ్రెస్ చింపి ఈ చైన్ నేను చూడండి మీరు వీడియోస్లో, నేను డ్రెస్ కవర్ చేసుకుని వచ్చాను మేడం గారు. నా ఒంటి మీద బట్టలు కూడా చింపి నన్ను బయటికి, ఎట్లా అంటే వాళ్ళు ఏం టార్గెట్ చేశారంటే, బట్టలు చింపుకుంటూ రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి అని టార్గెట్ చేసి, నేను లోపలికి నా రూమ్లోకి నేను వెళ్ళిపోతున్నా సరే బట్టలు పట్టుకుని చింపుతూ తీసుకురావాలని టార్గెట్ చేశారు మేడం గారు. కానీ నేను వాళ్ళకి దొరకకుండా లోపలికి వెళ్ళిపోయి దాక్కునేసరికి కాలు పెట్టి తొక్కి హింసించారు. ఆ తర్వాత నా ఫోన్ లాగేసుకున్నారు. శ్రీదేవి గారు ఏం చెప్తున్నారంటే, ఆ ఫోన్లో ఎటువంటి వీడియోలు ఫోటోలు లేకపోతే ఫోన్ ఇస్తాము, లేకపోతే ఇయ్యము అని చెప్పేసి చెప్తున్నారు. గత 4 రోజుల నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది, నా గొలుసు కూడా వాళ్ళ దగ్గరే ఉంది.
మొత్తం పిల్లల్ని కూడా టార్గెట్ చేసి ఎట్లా మరి హాస్టల్లో ఉన్న పిల్లలు ఉన్నారా? ప్రజెంట్ హాస్టల్ అంతా ఖాళీ చేశారా? హాస్టల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించారు మేడం గారు. ఎట్లా అంటే, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి, మేము డబ్బులు ఇస్తాము, వెళ్ళిపోండి. మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ ఒక పేపర్ మీద రాయించుకున్నారు. మళ్ళీ వాళ్ళకి మీకు మేము ఫోన్ చేస్తాము, అప్పుడు మీరు మళ్ళీ ఇక్కడికి వద్దురు, కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి అని ఆ పిల్లలందరికీ డబ్బులు ఇచ్చి పంపించేస్తారు మేడం గారు. ఇప్పుడు ఏదైతే బొంతు శ్రీదేవి ఉందో ఆమె ఆరోపణ ఏంటంటే అసాంఘిక చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఇది మా బిల్డింగ్, ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు, రెంట్ కూడా కట్టట్లేదు అన్న. నువ్వు 1.5 year నుంచి ఉన్నావు కాబట్టి నిజంగానే మీ ఓనర్స్ రెంట్ కట్టట్లేదా? రెంట్ కట్టట్లేదా అంటే, వాళ్ళు దాని మీద 1.5 కోటి వరకు 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారంట మేడం గారు. దానికి సంబంధించి వీళ్ళు ఏవో చెక్కులు అవి ఇవి అనండి, అవన్నీ నాకు క్లియర్గా తెలియదు. ఉన్నవి వాటికి సంబంధించిన వడ్డీలు వీళ్ళు కట్టండి, మీరు కట్టండి, దానికి సంబంధించిన కట్టితే మేము ఇంకా ఇక్కడ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడుకున్నారు వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. దానికోసం అయితే నాకు పూర్తిగా తెలియదు మేడం గారు. ఇట్లా మీ ఓనర్స్కి పక్క పక్కనే ఉన్నాయి హాస్టల్స్. ఇక్కడ అమీర్పేటలో, వేరే చోట మాదాపూర్లో, అమీర్పేటలో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఉన్నాయి మేడం. ఇప్పుడున్న హాస్టల్ పక్కన ఇంకా ఉన్నాయా? లేదు మేడం గారు, అదొక్కటే హాస్టల్ స్టార్టింగ్ లోనే ఉంటది. అమీర్పేట లోపల ఫస్ట్ హాస్టల్ మాదే ఉంటది ఆ స్ట్రీట్ లో, తర్వాత లోపలికి ఉన్నాయి. మీ మీద బాగా దాడి జరిగింది, ఎంతమంది దాడి చేశారు? మొత్తం 15-20 మంది చేశారు మేడం గారు. ఒకేసారి అందరు ఒకేసారి. ఎవరిని కొట్టారు? నన్ను, శిరీష అనే ఆమెని. శిరీష్ ఎవరు? అక్కడ సూపర్వైజర్ మేడం గారు. ఇంకొక రాజ్యలక్ష్మి అనే ఆమెని. ఆమె ఈ శిరీష ఇక్కడ బాయ్స్ హాస్టల్లోని అక్కడ సూపర్వైజర్ గా చేసుకుంటుంది. ఓన్లీ గర్ల్స్ హాస్టల్ మాత్రం రాజలక్ష్మి అనేవారు చూసుకుంటారు. మా ముగ్గురినే కొట్టారు. ఇంకొక ఫ్యామిలీ ఒక అమ్మాయి ఉంది, కానీ ఆ అమ్మాయిని ఏం చేయలేదు. ఎవరైతే బొంతు శ్రీదేవి వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడ ఎట్లా డైలీ హాస్టల్కి వచ్చేదా మీ దగ్గరికి? డైలీ అక్కడికి మేము కూర్చున్న చోటికి వచ్చి రోజు తిడతారు మేడం గారు. ఒక్కరోజు కాదు. వీళ్ళు ఎందుకు మాకు రెంట్ కట్టట్లేదు, మమ్మల్ని పొమ్మంటే పోవట్లేదు ఇక్కడ నుంచి, మాకు ఇట్లా పోతారు వాళ్ళు, అట్లా నాశనం అయిపోతారు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు. పచ్చి బూతులు మేడం గారు. అట్లా ఆ బూతులు అసలు మనకి ఓనర్ శివపార్వతిని జుట్టు పట్టుకు లాగినప్పుడు మీరున్నారా? ఉన్నాను మేడం గారు. మరి ఎందుకు పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారు తప్ప తప్పించలేదు? అక్కడే కాదు మేడం గారు, నేను చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి మాకు ఇట్లా ఉంది మా పొజిషన్, లోపల పెట్టి మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పినా సరే మేము బయటే ఉంటామమ్మా, మీరు రూముల్లోంచి రాకండి అని చెప్పారు తప్ప మా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మేడం గారు. మీరు బయట ఉండి మేము కనీసం బయటకు రావద్దంటే, పిల్లలు చిన్న పిల్లలు, మేము వాటర్ కోసం అన్నా బయటకు రావాలి, దేనికోసం అన్నా బయటకు రావాలి. అసలు ఒక్కరు కూడా మమ్మల్ని కొట్టినప్పుడు కూడా మేమంత పొజిషన్లో ఉండి నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక్కరు కూడా మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. ఎవ్వరు చేయలేదు. అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు, ఇంకా బయట వ్యక్తులు ఉన్నారు, ఎవ్వరు హెల్ప్ చేయలేదు. మా ఆయన ఎత్తుకొని నన్ను తీసుకొస్తున్నా సరే ఎవ్వరు కూడా సపోర్ట్ చేసి ఆ పాపం ఒక ఆడపిల్ల పడి ఉందన్న ఇది ఏమి చేయలేదు మేడం గారు. అట్లనే ఆయన నన్ను పట్టుకుని అట్లా ఉన్నారు తప్ప అంబులెన్స్ కూడా ఎక్కనీయలేదు. నన్ను చాలాసేపు వరకు అంబులెన్స్ ఎక్కనీయలేదు. మళ్ళీ ఇట్లా మీరు చేస్తున్నారు, ప్రాసిక్యూషన్ చేస్తున్నారు మీరు, దాని ఏంటి ఇలా ఏమైందంటే, నాది నల్లపూసల గొలుసు తీసుకున్నారు, అది ఫోన్ ఇవ్వండి అని అడిగితే మా హస్బెండ్, మీకు నల్లపూసల గొలుసు ఎక్కడదరా, మీకు ఎక్కడి నుంచి వచ్చావన్నీ, మీకు ఒక 40,000 ఇస్తాను, ఇక్కడి నుంచి అన్ని తీసుకుని వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి అన్ని తీసుకుని వెళ్ళకపోతే నీ భార్యని కేసులో ఇరికిస్తాను, నీ భార్యని ఇట్లా ప్రాస్టిట్యూషన్ చేస్తుంది, మెయిన్ వ్యక్తి నీ భార్య అని చెప్పి ఇరికిస్తానని చెప్పి చెప్తున్నారంట. ఆ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు మేడం గారు వాళ్ళు. ఆ ఫోన్ చేస్తే వాళ్ళు మనీ ఇస్తారంట, మాకు 40,000 ఇస్తారంట. 40,000 తీసుకుని మేము అక్కడి నుంచి వెళ్ళిపోవాలంట. ఎట్లా మరి మీ మీద దాడి జరిగింది, మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వెంటనే వచ్చి కంప్లైంట్ రాసుకున్నారు. ఏం జరిగింది ఏంటి అని అడిగి చెప్తే వాళ్ళు కంప్లైంట్ రాసుకున్నారు. నేనైతే లెగలేని పొజిషన్లో ఉన్నాను. ఇంకొక వార్త ఏంటంటే, ఏదైతే బొంతు శ్రీదేవి వాళ్ళ మరదలు తమ్ముడు అక్కడే ఉంటారా? అక్కడే ఉంటారు మేడం. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? నాకు అంత తెలియదు మేడం. మరి వాళ్ళ పిల్లలు ఎప్పుడు మీ హాస్టల్లోకి వస్తారు ఉంటారు, నిజమా? రోజు మగపిల్లలా? 2 మగపిల్లలు. ఎంత పెద్దవాళ్ళు?
చాలా పెద్దవాళ్ళు 28 అట్లా ఉంటాయి మేడం గారు ఒక్కరికి. వాళ్ళు ఎట్లా చూస్తారంటే మేము బయట కూర్చున్నా సరే, మేము మా హాస్టల్‌లో మొత్తం గ్లాస్ ఉంటది. వాళ్ళు సందులోంచి వెళ్ళాలి. అయితే ఆ సందులోంచి మేము ఈ గ్లాస్ లోపల కూర్చున్న వాళ్ళని ఇట్లా ఎట్లా అంటే వాళ్ళెవరు తినేస్తాము వాళ్ళని అన్నట్టు అలా వాళ్ళు లుక్స్ ఒక ఆడవాళ్ళగా మనకు తెలుస్తది కదా! మగ వ్యక్తి ఎలా చూస్తున్నాడని. ప్రతిరోజు ఎళ్లి వచ్చే ప్రతిసారి అలానే చూస్తారు వాళ్ళు. వార్డెన్‌తో ఏంటండి ఇలా చూస్తారు వీళ్ళు అంటే, వాళ్ళని పట్టించుకోకండి అమ్మా ఏమన్నా అంటే మన మీదే గొడవలు పడతారు తిరిగి అనేసని మేమింక పట్టించుకోకుండా పక్కకెళ్ళిపోతూ ఉంటాం. అమీర్పేట హాస్టల్‌లో దాడికి గురైనటువంటి ఈ వంట మనిషి ఎవరైతే ఉన్నారో అపర్ణ ప్రస్తుతం అమీర్పేటలో ఉన్నటువంటి ప్రైమ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అయితే దాదాపు బొంతు శ్రీదేవి వాళ్ళ వర్గం నాపై బాగా దాడి చేసింది, నడవలేని స్థితిలో ఉన్నాను. మీరు చూసే ఉంటారు, ప్రజెంట్ అయితే ఆవిడ మన వెహికల్‌లో కూర్చోబెట్టుకొని మాట్లాడడం జరిగింది. కనీసం లేవలేకపోతున్నారు ఆవిడ. దాదాపు 1.5 సంవత్సరం నుంచి మమ్మల్ని వెకేట్ చేయించాలని చూస్తున్నారు. మేము వెకేట్ చేయకపోతే మా మీద దాడి చేయడం జరిగిందని వాపోతుంది బాధితురాలు.